अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అవ్యయీభావ సమాసం చెప్పుకుంటున్నాము। ఈ అవ్యయీభావ సమాసంలో కూడా సప్తమి విభక్తి అర్థంలో ఎటువంటి అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, సమృద్ధి, అభావము, అత్యయము, అసంప్రతి ఈ శబ్దాల్లో ఏ అర్థాలు ఏ అవ్యయపదం వస్తుంది అవి మనం చూశామండి నిన్న। దగ్గర అనే అర్థంలో, సమృద్ధి అర్థంలో, అభావ అర్థంలో, ఆ సమయం సమయం ఉచితమైన సమయం ఆ సమయం అనుచితమైన సమయం, ఆ సమయం సందర్భాన్ని చెప్పడంలో, అలాగా భిన్న భిన్న అర్థంలో ఏ అవ్యయపదాలు ఏ అర్థంలో వస్తాయి, ఆ అవ్యయపదాలు సుబంధ సమాసమైనప్పుడు రూపం ఎలా ఉంటుంది అవి నిన్న చూశాము। నిన్న అంతిమ 8వ బిందులో శబ్ద ప్రాదుర్భావ అర్థంలో ఏదైతే అవ్యయపదం ఉందో ఆ అవ్యయపదము సుబంధంతో అవ్యయభావ సమాసం అవుతుంది అని చెప్పుకున్నాము। ఉదాహరణకు ఇతి పాణిని, ఇతి కపిలం, ఇతి జైమిని, ఇతి పతంజలి, ఇతి యాజ్ఞవల్క్యం ఇత్యాది శబ్దాలు మనం ఉదాహరణగా చెప్పుకున్నాము। ఇప్పుడు అదే క్రమంలో పశ్చాత్ అంటే తరువాత అనే అర్థంలో ఎటువంటి అవ్యయపదాన్ని ఉపయోగిస్తామో ఆ అవ్యయపదం సుబంధంతో సమాసమైనప్పుడు రూపసిద్ధి ఎలా ఉంటుంది, రూపం ఎలా ఉంటుంది, సమస్త పదం ఎలా ఉంటుంది అది మనం చూద్దామండి। నెక్స్ట్ బిందు రాసుకోండి। పశ్చాత్ అంటే తరువాత అనే అర్థంలో, తరువాత అనే అర్థంలో, తరువాత అనే అర్థంలో వర్తమానమైనటువంటి అను అవ్యయానికి, తరువాత అనే అర్థంలో వర్తమానమైనటువంటి అను అనే అవ్యయ పదానికి, అను అనే అవ్యయ పదానికి, అను అనే అవ్యయ పదానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది। సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది। సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది। సో ఏ అర్థం నుండి? పశ్చాత్ అంటే తరువాత అనే అర్థాన్ని చెప్పడం కోసం అను అనే అవ్యయపదం వచ్చింది। ఈ అను అనే అవ్యయపదం సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుందన్నమాట। సుబంధంతో అవ్యయభావ సమాసం అవుతుంది। దీనికి ఎగ్జాంపుల్స్ రాసుకోండి। ఎగ్జాంపుల్స్ చూడు కనిపిస్తున్నాయి మీకు। రాసుకోండి। మహోదయ తరువాత అనే అర్థంలో వర్ధమానమైనటువంటి అను అనే అవ్యయ పదానికి సుబంతముతోటి అవ్యయభావ సమాసం ఉంది అంతే మహోదయ? అంతే అండి, అవ్యయభావ సమాసం అవుతుంది। అను అని తరువాత అనే అర్థం ఏ వచ్చింది? వర్తమానటువంటి అను అవ్యయ పదానికి వర్తమానంగా ఉండేటువంటి అను అనే అవ్యయ పదం అనేది సుబంధంతో అవ్యయభావ సమాసం అవుతుంది అని చెప్పామంట। అస్తు మహోదయ। దీనికి స్లైడ్ మీద చూడండి, మీకు కనిపిస్తుంది ఉదాహరణ అను విష్ణు ఏంటంటే ఉదాహరణ ఏంటి? అను విష్ణు ఇక్కడ చూడండి, అను విష్ణు ఇక్కడ ఎన్నో బిందు ఇలా అండర్లైన్ గీసాను చూడండి। అను విష్ణు, అను వచ్చింది అవ్యయ పదం, విష్ణు శుబంత పదం। అను విష్ణు, విష్ణోః పశ్చాత్, విష్ణోః పశ్చాత్, విష్ణోః పశ్చాత్
విగ్రహవాక్యం అండి. విష్ణో పశ్చాత్, పశ్చాత్ అనే అర్థం చెప్పడం కోసమే మనకు సంస్కృత పదం వచ్చింది. అను అనే అవ్యపదాన్ని ఉపయోగించామండి. అను అనే అవ్యపదం. అను అంటే తర్వాత, తర్వాత తర్వాత వెనుక అనే అర్థం తీసుకోవచ్చు. తరువాత లెక్క అంటే ఇక్కడ విష్ణు ఉందిదా, విష్ణువుకి వెనుక వెనుక లేదా విష్ణువుకి తర్వాత తర్వాత అనే అర్థంలో. సో విష్ణు పశ్చాత్ ఇజ్ ఈక్వల్ టు అను విష్ణు. అను విష్ణు, విష్ణు అను అంటే వెనుక లేదా పశ్చాత్ తర్వాత అని అర్థం అండి. తర్వాత లేదా వెనుక రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ విష్ణువుకి వెనుక వెనుక వెళ్తున్నాడు, విష్ణుకి వెనక వెనక ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి. ఓకే, అలాగే అణుగురు, గురోహో పశ్చాత్ అణుగురు, గురువుకి వెనుక వెనుక, గురువుకి వెనుక వెనుక అణుగురు. గురోహు పశ్చాత్ గురువుకి వెనుక వెనుక, గురోహు పశ్చాత్ అణుగురు. అలాగే అణుముని, అణుముని, మునేహి పశ్చాత్ మునికి వెనుక వెనుక, ఋషి ముని అంట కదా, మునికి ఒక సాధు పురుషుడు సన్యాసి. మునేహి పశ్చాత్ మునికి వెనుక వెనుక, మునికి వెనుక వెనుక. మహోదయ అనుముని దానికి ఏం రాయాలండి? మునేహ మునేహి పశ్చాత్, ముని శబ్దం హరి శబ్దం సమానంగా మునేహి పశ్చాత్ అండి. మునేహ, మునేహి పశ్చాత్ అణుముని అలా వస్తుంది. అణుపితృ, అణుపితృ ఎలా వస్తుంది? అణుపితృ రుకారంత శబ్దం, రుకారంతికి రూపం ఎలా నడుస్తుంది? పితుహు, పితుహు పశ్చాత్ కర్తుహు, కర్త్రోహు కర్తృణాం. అలాగా పితుహు పిత్రోహు పితృణాం ఆ రకం తీసుకుంటామండి. అర్థమైందా? షష్ఠీ విభక్తి కదండి. పితుహు పశ్చాత్ షష్ఠీ విభక్తిలోనే వస్తుందా అండి ఇది? గురోహ పశ్చాత్, పితృహ పశ్చాత్ ఇవన్నీ వేరే ఇదిలో రావండి? పంచమి ఉంది, షష్ఠి కూడా ఉందండి. పంచమి తీసుకోవచ్చు, పంచమి కూడా తీసుకోవచ్చు, పంచమి తీసుకోవచ్చు, పంచమి కూడా వస్తుంది. ఏంటండి అంటే మిగిలిన వాటిలో రాదన్నమాట, అట్లాగా అర్థం. అను వస్తే పంచమి షష్ఠినే వస్తాయన్నమాట, అంతే కదా? దీంట్లో వస్తుంది. పశ్చాత్ అని అణు అనేది దాంతో కాంటాక్ట్ అనమాట, ఇదే వస్తుంది. అలా అనుభార్యం, భార్య, భార్యాయా పశ్చాత్ అనుభార్యం, భార్యకు వెనుక వెనుక, భార్యాయా పశ్చాత్ అనుభార్యం. అంటే ఇక్కడ గౌర్య అనేలాగా అన్నమాట కదండి, గౌరీ శబ్దం షష్ఠి. అవునండి, గౌరీ శబ్దానికి సమానంగా. ఈ భార్య శబ్దం రమా శబ్దానికి సమానంగా, భార్య, భార్యాయా పశ్చాత్ అనుభార్యం, భార్యకు వెనుక వెనుక. ఎవరు భార్యకు వెనుక వెనుక? భర్త. ఇప్పుడు వాళ్ళకి గౌరవం వచ్చేసింది, భార్యకు వెనుక భర్త తిరుగుతా అంటే. భార్యను అనుసరించి భర్త నడుస్తాడు. భర్త భార్య నడవదంటదా? అంటే కాదండి,
కాదు కాదు, ఎందుకు అనుసరిస్తాడు అని అంటే ఋషులు చెప్పారు కదండి, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత. ఆ శ్లోకం ప్రకారం భార్య ఉన్న భార్య వెనకాల ఒక స్నేహితుడిగా ఈ రకంగా ఉన్న దేవుడు అట్లాంటి భార్యని భర్త అనుసరిస్తాడు అట్లా. జీ సంతోషం అండి, మంచి చెప్పారు జీ. భర్తకి కూడా కొంచెం ప్రాధాన్యత ఉంది. ఏమైనా శ్లోకం చెప్పండి, మీరు భార్య గురించి వాళ్ళు చెప్పారు, భర్త గురించి మన వాళ్ళు ఎవరైనా మనం మార్చుకోవచ్చు. భార్య అని అంటే ఇక్కడ ఎట్లాగా అంటే ఒక శక్తి వెనకాల ఏంటంటే ఒక పురుషుడు నడుస్తాడు అనేది అర్థం, అంతే తప్పిస్తే లౌకికంగా మనం తీసుకునే గదులు ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు శక్తి వెనకాల ఇవన్నీ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులని ఏంటంటే పురుషుడు ఏంటంటే దీని ద్వారా అతని ప్రయాణం సాగిస్తాడు అని కూడా మనం తీసుకోవచ్చు. మనం భర్త పరంగా తీసుకున్నప్పుడు కూడా మనం ఇవన్నీ తీసుకోవచ్చు. నేను అట్లా చెప్పడం లేదు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు వాళ్ళకి సపోర్ట్ గా సహాయంగా ఉంటారు, వాళ్ళకి ఒకరు ఎక్కువ తక్కువ అని చెప్పడం లేదు. దాంట్లో అంటే పురుషులకు సంబంధించి కూడా మనకు శ్లోకాలున్నాయి, అది ఏంటి వీళ్ళతో ఓసారి కూడా బయటకు వస్తాయి, అది కూడా తెలుస్తున్న ఉద్దేశంతో తెలిసిన వాళ్ళకి చెప్తారని చెప్పాను. నాకు గుర్తొచ్చింది, భార్య గురించే రాశారు, భర్త గురించి కూడా ఎందుకు చేయలేదు, అట్లా చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు పురుషులకి అనుగామిగా ఉంటున్నాం, భుజంగా ఉంటున్నాం. పురుషులు కూడా ఉండాలని కూడా రాసి ఉండొచ్చు, మనం తయారు చేద్దాము అని. ఓకే, సంతోషం అండి. నెక్స్ట్ చూడండి ఏం చెప్పుకున్నామని. నెక్స్ట్ అలాగా వెనక అర్థంలో మన అణు అనే అవ్యపదం తీసుకుంటాము. ఇంకోటి రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇలాగ ఎన్నో రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ బిందు రాసుకోండి. యథా శబ్దానికి యథా కొటేషన్ పెట్టుకుని యథా కనిపిస్తుంది చూడండి. యథా ఎలాగంటే, ఏ విధంగా అంటే అలాంటి అర్థం వస్తుందన్నమాట. కానీ ఇక్కడ 3 అర్థాలు ఉన్నాయంటే యథాశబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి యోగ్యత. ఈ తెలుగు రాసుకోండి, మీకు పదాలు సంస్కృత పదాలు అంటే మీకు అది రాసుకోండి. ఎందుకంటే మనకు ఒకేలా అనువాదం తెలుగులో అనువదించాల్సిన అవసరం అయితే నేను చెప్తుంటా. అక్కడ ఒకటే తెలుగులో అయినా సంస్కృతిలో ఒకటే అయినప్పుడు సంస్కృత పదం రాసుకుంటూ ఉండండి, తెలుగులో రాయొద్దు. యోగ్యత, అది యోగ్యత అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, అది సంస్కృతం రాయండి. యోగ్యత. వీప్స. రెండోది వీప్స. వీప్స అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పి వ్యాప్తి. వీప్స అంటే వ్యాప్తి. వీప్స వ్యాప్తి. అనతిక్రమణ్. దీనిపై యోగ్యత, రెండోది వీప్స, మూడోది అర్థాలండి. ఓకేనా? యోగ్యత అని చెప్పడం కోసం, వీప్స అంటే వ్యాప్తి గురించి చెప్పడం కోసం, అనతిక్రమణ అంటే అతిక్రమణ లేకుండా అనతిక్రమణ చెప్పడం కోసం ఈ అర్థంలో యథాశబ్దాన్ని ఉపయోగిస్తాం. యథా అంటే సామాన్యంగా ఎలాగంటే, ఏ విధంగా అంటే అలా అర్థం తీసుకుంటాం. ఇక్కడ అలా కాకుండా యోగ్యత, యథా అంటే యోగ్యత తీసుకుంటాం, వ్యాప్తి గురించి ఏదైనా వ్యాపకత్వాన్ని గురించి తీసుకుంటాం. ఇంకొకటి వీప్స, అతిక్రమణ కాకుండా, ఉల్లంఘించకుండా, అలాంటి అర్థంలో కూడా యథాశబ్దాన్ని ఉపయోగిస్తామంట. ఓకేనా? సో యథాశబ్దానికి 3 అర్థాలు ఉంటాయి. ఈ అర్థంలో వర్తమానమైనటువంటి అణుకామ, ప్రతీకామ,
అణు కామ ప్రతి కామ మరియు యథా యథా ఈ అవ్యయ పదాలకు యథా ఈ అవ్యయ పదాలకు యథా ఈ అవ్యయ పదాలకు సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతాలతోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క యోగ్యత వీప్స అనతిక్రమణకి ఉదాహరణ క్రమంగా చెప్పుకుందాం మనం. సో ఏముండాలి ఈ అర్థంలో ఏంటి? యోగ్యత వీప్స అనతిక్రమణ. ఈ అర్థంలో వర్తమానమైనటువంటి ఏ శబ్దాలు? అణు, ప్రతి మరియు యథ ఈ అవ్యయ పదాలకు, ఈ 3 అవ్యయ పదాలన్నీ క్రమంగా వచ్చాయి. సుబంతాలతోటి అవ్యయభావ సమాసం అవుతుంది. ఏంటివి ఉదాహరణ రాసుకుంది. యథ యోగ్యత విషయంలో ముందు ఎగ్జాంపుల్. యోగ్యతకి యోగ్యత అంటే ఏంటి అంటే రూపానికి యోగ్యమైంది, ప్రతిమాకి యోగ్యమైంది, దాన్ని అనురూపం అనుయోగ్యత అంటాం. అది రాసుకోండి. యోగ్యతకి సంబంధించి ఉదాహరణ అనురూపం. అనురూపం 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 అంటే రూపస్య యోగ్యం. రూపస్య యోగ్యం రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం అంటే రూపానికి యోగ్యమైనది, రూపానికి అనుగుణమైనది. రూపస్య యోగ్యం, రూపానికి ఏదో యోగ్యమైనదో దాన్ని యోగ్యత అంటాడు. అంటే ఏదో ఒక రూపానికి యోగ్యమైన, అన్ని రూపానికి యోగ్యంగా ఉండవు కదా. ఏది యోగ్యత కలిగి ఉందో, ఆ రూపానికి సదృశ్యంగా ఉందో, సమానంగా ఉందో, యోగ్యమైనది ఉందో దాన్ని అనురూపం అంటామండి. రూపానికి అనుగుణంగా ఉంది, రూపానికి అనుకూలంగా ఉంది అని చెప్తుంటదా. అది సందర్భ విషయం. వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. రూపస్య యోగ్యం అనురూపం అంటే రూపానికి యోగ్యమైంది అర్థం వస్తుంది. నెక్స్ట్ వీప్స. వీప్స అంటే వ్యాప్తి నెలతో చెప్పుకున్నాం. వీప్సాకి ఉదాహరణ తీసుకున్నాం. ప్రత్యర్థం. ప్రత్యర్థం 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 అర్థం అర్థం ప్రతి అర్థం అర్థం ప్రతి విగ్రహవాక్యం. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం. 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 అంటే ప్రత్యేక అర్థం అని చెప్పి, అర్థం అర్థమే ప్రత్యర్థం అంటే ప్రతి అర్థంతో అర్థం. ఏదో ఒక శబ్దం యొక్క అర్థం చెప్పి వదిలేయడం కాదు. ఇది ఈ శబ్దం యొక్క అర్థంతో, ఈ శబ్దం యొక్క అంటే ప్రతి శబ్దం యొక్క అర్థంతో అర్థం. ప్రత్యర్థం ప్రతి అర్థంతో అంటే ఏదో ఒక అర్థం చెప్పి కదా అంత వ్యాపించిపోతే అట్లే కాదు. ప్రత్యేక శబ్దం యొక్క అర్థం గమనించాలి, తీసుకోవాలి. ఆ రకంగా వ్యాప్తి తీసుకోవాలంట. అంటే ప్రత్యర్థం. ఇప్పుడు ప్రత్యర్థం ఏ రకంగా అంటే ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు.
బ్రాహ్మడికి భోజనం ఇవ్వండి, బ్రాహ్మడికి పండ్లు ఇవ్వండి అంటే అది ఏదో ఒక బ్రాహ్మడికి వచ్చి పండ్లు ఇచ్చేవాడిని కాదు, ప్రతి బ్రాహ్మడికి ఇవ్వాలన్నమాట. ఎంతమంది బ్రాహ్మణులు అందరికీ ఇవ్వాలన్నమాట. ఒక బ్రాహ్మడికి ఇచ్చేసి అయిపోయిందని కాదు, ప్రత్యర్థం ప్రతి బ్రాహ్మడికి పండ్లు ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, ఏదైనా కానీ వస్త్రం ఇవ్వాలి. ప్రత్యర్థం ప్రతి వ్యక్తికి తోటి అర్థం తీసుకోవాలి మనం, ప్రత్యర్థం అని చెప్పి. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకొని ప్రతి ద్వారం ప్రతి ద్వారానికి దగ్గర, ప్రతి ద్వారం వైపు, ప్రతి ద్వారం రెండో ఇదే విధంగా ఏంటి ప్రతి ద్వారం అంటే ద్వారం ప్రతి ద్వారం, ప్రతి ద్వారం దగ్గర అంటే ప్రతి తలుపుల దగ్గర, ద్వారం అంటే ద్వారం గేట్ ఏదైతే ఉందో ప్రతి ద్వారం చోట, ప్రతి గేటు దగ్గర అన్నిటిగా. అదేవిధంగా ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రం అంటే ప్రత్యేక రాష్ట్రం, ఏదో ఒక రాష్ట్రం అని కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇచ్చి అయిపోయింది అందరికి ఇచ్చా అనుకోకూడదు, అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి సమానంగా. ఇక్కడ అవసరం ఉన్నా అన్ని రాష్ట్రాలకి సహాయత ఇస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రం, అలాగా ప్రతి శతం, ఇలాగే శతం ప్రతి శతం, ఇలాగే రాసుకోవచ్చు. శతం ప్రతి శతం, శతం ప్రతి శతం. ఇలా రాసుకోండి. అనతిక్రమణకి ఎగ్జాంపుల్ రాసుకోండి. అనతిక్రమణ का ఎగ్జాంపుల్ స్లైడ్ ఒకసారి మళ్ళీ పెట్టండి, స్లైడ్ కనిపించడం లేదు. అనతిక్రమణ రాసుకోండి. యథాశక్తి, ఉదాహరణ ఏంటి యథాశక్తి, ఇది మనకు మూల ఉదాహరణ. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి అంటే శక్తిని అనుసరించే ఏదైనా పని చేయాలి, శక్తిని అతిక్రమించి ఏది చేయకూడదు. అంటే శక్తి అనతిక్రమ్య, శక్తిని అతిక్రమించకుండా యథాశక్తి అని చెప్పి. ఓకేనా? శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తి లోపలనే ఉండి, శక్తికి అంతర్గతంలో ఉండి, శక్తికి లిమిట్ లోనే ఉండి పని చేసుకోవడం అన్నమాట. అందుకే దాన్ని యథాశక్తి అంటాం. యథాశక్తి మీద సహాయం చేయండి, యథాశక్తి మీద పని చేయండి, యథాశక్తి రాయండి, యథాశక్తి చదవండి. అలాగే శక్తిని అనుసరించి పనిచేయడం, శక్తిని ఏదైనా కావచ్చు అది. అందుకే శక్తి శక్తి అతిక్రమించకుండా చేయటం అనమాట. మహోదయ, శక్తి కొలది పని చేయండి. శక్తి కొలది పని చేయండి, అలాగే చెప్పుకోవచ్చు. శక్తి కొలది పని చేయండి. ఓకే. అలాగే యథామతి, నీ బుద్ధి ఎంత అయితే ఉందో ఆ బుద్ధి ప్రకారం యథామతి పని చేయండి. మీ బుద్ధి ప్రకారంగా దాన్ని ఇచ్చి ప్రయోగించండి, చదవండి, రాయండి, ఏదో ఒకటి. యథామతి, మీ మతి అనుసారంగా, మీ బుద్ధి అనుసారంగా పని చేయండి. యథామతి, బుద్ధి మతి అనతిక్రమ్య యథామతి. అలాగే రాసుకోవచ్చు.
అలా యథాకాలం ఇచ్చాడు ఇక్కడ. యథాకాలం, కాలం అనతిక్రమ్య, కాలాన్ని అతిక్రమించకుండా యథాకాలం అంటే కాలానుగుణంగా, సమయానుకూలంగా అని అర్థం. యథాకాలం, కాలం అనతిక్రమ్య యథాకాలం. అదే యథా నియమం, నియమం అనతిక్రమ్య యథా, నియమాన్ని ఉల్లంఘించకుండా, నియమాన్ని అతిక్రమించకుండా యథా నియమం, నియమానుసారంగా అని అర్థం. యథా నియమం, యథా నియమం. యథా నియమం. ఓకే, మహోదయ యథానియమం ముందు ఇంకోటి చెప్పారు, ఏంటిది? యథాకాలం. యథాకాలం మహోదయ ఆమెకు అనుగుణమైన వరుడు అన్నప్పుడు ఏమనాలి? అనుగుణమైన వరుడు యథావరః, యథావధు. అంటే ఇక్కడ ఇవన్నీ అతిక్రమించకుండా ఉండదు కదా. అంటే అనురూపం, అతిక్రమించి వధుకు అనుసారంగా, వధుకి అనుకూలంగా, వధువుని అతిక్రమించకుండా. అందుకే ఇక అతిక్రమించంటే దీన్ని ఈ రకం చెప్పకూడదు, కానీ తీసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడైనా వధువులకు మనం ఏదైనా వివాహం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, గుణ కర్మ స్వభావాలను చూసి మనం వివాహం చేసేవాళ్ళండి. అతనిలో ఉండే గుణాలు ఏంటి, గుణకర్మ స్వభావాలు ఏంటి, ఈ అమ్మాయిలు ఉండే గుణకర్మ స్వభావాలు అంటే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు చూసి అప్పుడు పెద్దలు నిశ్చయించేవాళ్ళు అన్నమాట. గుణకర్మ విభాగ తోటి వాళ్ళకు ప్రయత్నాలు చేసేవాళ్ళు. అందుకే హైట్ విషయంలో కావచ్చు, గుణ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా చూసేవాళ్ళు అన్నమాట. అంటే ఎవరికి ఎలా ఉండాలి, ఏ లక్షణాలు ఉండాలి, అట్లా ఆ లక్షణాలు అతిక్రమించకుండా యథా లక్షణం, యథాయోగ్యం, యథానురూపం, అలాగా యథాయోగ్యం వరః, యథాయోగ్యం అలా చెప్పుకోవచ్చు. ఓకే, యథా నియమాన్ని అతిక్రమించకుండా యథా నియమం అలా చూసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూసుకోండి 11వది ఆనుపూర్వ్యం. నెక్స్ట్ మిద్దు రాసుకోండి. ఇక్కడికి అయిపోయింది మనకు. యథా అనేది 3 అర్థాలు, యోగ్యత, వీప్స, అనతిక్రమం అనే దానికి మనం ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ ఆనుపూర్వ్యం అర్థంలో, ఆనుపూర్వం క్రమంలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక లైన్ లో, అలాంటి క్రమాన్ని చెప్పడం కోసం ఇక్కడ అణు అనే అవ్యయపదాన్ని ఉపయోగించారు. చూడు, అణు అనే పదం పైన కూడా వచ్చింది, వెనుక అనే అర్థంలో. ఇక్కడ అణు అనే అవ్యయపదము ఒక క్రమ విశేషాన్ని చెప్పడం కోసం వచ్చిందన్నమాట. ఏంటండి, అణు అనే అవ్యయపదం పైన ఏ అర్థంలో వచ్చింది, పశ్చాత్, వెనుక లేదా తరువాత అనే అర్థం తీసుకున్నాము. అదేవిధంగా అనురూపం, రూపస్య యోగ్య అనురూపం, ఇక్కడ కూడా రూపానికి అనుగుణంగా అని చెప్పి ఇక్కడ కూడా అను శబ్దం వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆనుపూర్వ్యం అంటే క్రమ సంఖ్యను, క్రమాన్ని బోధించేటువంటి అర్థంలో కూడా ఇది తీసుకున్నమాట. ఆనుపూర్వ్యం, ఓకేనా, క్రమానుసారంగా అలాంటి అర్థం. ఓకే, చూడండి, ఆనుపూర్వ్యం. ఆనుపూర్వ్యం అంటే క్రమ అర్థంలో, క్రమ అర్థంలో, క్రమ అర్థంలో, క్రమ అర్థంలో, క్రమ అర్థంలో వర్తమానమైనటువంటి, క్రమ అర్థంలో వర్తమానమైనటువంటి, క్రమ అర్థంలో వర్తమానమైనటువంటి అణు అవ్యయపదానికి, అణు అవ్యయపదానికి క్రమ అర్థంలో, క్రమ అర్థంలో వర్తమానమైనటువంటి అణు అనే అవ్యయపదానికి, వర్తమానమైన అణు అనే అవ్యయపదానికి, అణు అనే అవ్యయపదానికి సుబంతం తోటి
సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 ఉదాహరణ అనుజ్యేష్టం. అనుజ్యేష్టం అంటే జ్యేష్ఠ సమాసం ముందు పెద్దవాళ్ళకి ఇచ్చిన తర్వాత పిల్లవాళ్ళకి ఇచ్చారు కదా. జ్యేష్ఠ అనుజ్యేష్టం, జ్యేష్ఠుని అనుసరించి జ్యేష్ఠకు అనుగుణంగా అనుజ్యేష్టం. మూడు ఉదాహరణ అనుజ్యేష్టం. జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ, జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ, జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ, ఆనుపూర్వేణ ఇది విగ్రహార్థం. జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ డాష్ ఇచ్చి అనుజ్యేష్టం, అనుజ్యేష్టం. జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ అనుజ్యేష్టం. జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ అనుజ్యేష్టం. గురుగారు ఆనుపూర్వేణ అనేది ఒక్క నిమిషం రాస్తారా? మాకు దీంట్లో సౌండ్ సరిగా సరిగ్గా కనపడలేదండి, కొంచెం రాయగలరా? చూడండి, ఆను పూర్వేణ, ఆను పూర్వేణ, పూర్ యకారం పై పక్కన ఏకారం. ఆను పూర్వేణ, ఈయన యకారంలో ఏకారము ప్లస్ రేపం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఆను పూర్వేణ, ఆను పూర్వేణ. ఓకే, నెక్స్ట్ చూడండి. అంటే అంటే బడేకి క్రమం అంటే పెద్దవాళ్ళ క్రమంలో, ముందు పెద్దవాళ్ళ తర్వాత చిన్నపిల్లలు అంటే క్రమంగా, అంటే పెద్దల యొక్క క్రమంలో ముందు పెద్దలను తర్వాత చిన్నపిల్లలు అంటే క్రమంగా వరుస క్రమంలో అనమాట. ముందు పెద్దవాళ్ళు వాళ్ళకంటే కొంచెం చిన్నవాళ్ళు, వాళ్ళకంటే కొంచెం చిన్న, అట్లా క్రమానుసారంగా. ఇదే విధంగా అణు కనిష్టం, చిన్నవాళ్ళ అనుక్రమంగా ముందు చిన్నవాళ్ళను అనుసరిస్తాడు, చిన్నవాళ్ళు అనుసరిస్తూ తీసుకోవాలంట. అణు కనిష్టం. కనిష్టస్య ఆనుపూర్వేణ అణు కనిష్టం. పైన చెప్పిన విధంగా అన్ని విగ్రహాలు ఇదే విధంగా వస్తాయి. ఇక్కడ విగ్రహాన్ని చూపించలేదు, ఇది ఒకటి. పైన అనుజ్యేష్టంకి విగ్రహవాక్య రాసి జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ, జ్యేష్ఠుల కంటే బడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆను క్రమంలో, అదే క్రమంలో, అలాంటి అర్థం ఇక్కడ తీసుకోవాలి. జ్యేష్ఠస్య ఆనుపూర్వేణ అనుజ్యేష్టం. ఓకేనా? ఇలాగే అణు కనిష్టం, కనిష్టస్య ఆనుపూర్వేణ అణు కనిష్టం, కనిష్టస్య ఆనుపూర్వేణ అణు కనిష్టం. నెక్స్ట్ అణు దీర్ఘం, దీర్ఘస్య ఆనుపూర్వేణ అనుకనిష్టం స్వీట్స్ పంచండి, అనుకనిష్టం స్వీట్లు పంచండి అంటే కింది ముందు తక్కువ వాళ్ళకి మొదలు పెట్టి తర్వాత వరుసగా పైకి రావాలా సార్? అలాగే ముందు చిన్నపిల్లలకి స్టార్ట్ చేసి పెద్దవాళ్ళకి పంచండి. ముందు చిన్నపిల్లలకి ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఇవ్వండి. అను కనిష్టం అలాగే. గురుగారు
దీనికి ఒక సామెత చెప్తారండి, బ్రాహ్మణుల్లో పెద్ద బెస్తల్లో చిన్న అని. అదేనా? ఏంటండి? బ్రాహ్మణుల్లో పెద్ద బెస్తల్లో చిన్న అని. మన ఇళ్ళలో పనులు, ఇంట్లో బ్రాహ్మణులు అయితే ఎవరైనా పెద్దవాడిని పంపిస్తారు, బెస్త వాళ్ళు అయితే చిన్నవాడిని పంపిస్తారు. ఓ ఒక సామెత ఉంది, అదేనా అనిపించింది. అనుశాసనం అంటే అర్థమైంది. ఏంటండి? అనుశాసనం. అనుశాసనం, శాసనం యోగ్యమైన అనుశాసనం, శాసించడానికి యోగ్యమైన అనుశాసనం. అంటే యోగ్యమైనవన్నీ అనుసరించాలనా? శక్యమైనటువంటి యోగ్యతానుసరంగా శక్యమైనవి ఏదైతే ఉంటాయో అవి అనుసరించడం. శాస్త్రం అంటే అనుశాసనం, అంటే క్రమశిక్షణ. ఓహో, అనుసరించడమే అనుశాసనం. ఏదైతే శాసించబడిందో, విధించబడిందో, ఏ నియమాలు చెప్పబడ్డాయో ఆ చెప్పిన నియమాలను సాధంగా అనుసరించేదే అనుశాసనం. అదే నామలింగానుశాసనం ఆచరించడమే అనుశాసనం. నామలింగానుశాసనం ఉంది కదండి, అంటే నామం నుంచి లింగం దాకా అన్ని అనుసరించాలని అర్థమేనండి. సత్యవతి గారు ఎక్కడి నుంచి అన్ని సూక్ష్మంగా అన్ని దీర్ఘంగా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. సంతోషం అంటే ఉత్తమం. అంటే ప్రయత్నం చేస్తుంటారు. జీ ఉంది, నామలింగాన శాసనం ఉంది, అంటే ఆఖ్యాతం అని చెప్పి అలాగా. అదే వ్యాకరణంలోనూ సంతోషం. ఇది వస్తుంది నామలింగానుశాసనం అని చెప్పి మనం ఇందులో వ్యాకరణంలో చెప్పి చెప్పుకుంటాను. తెలుసుకుంటే ఇంకా మాకు కొంచెం ఇది వస్తుంది కదా. సంతోషంగా అదే అంటున్నాను. అదన్నీ వేరే మీద దాని ప్రతిదీ అన్ని చోట్ల అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, దాన్ని వ్యాపకంగా ఆలోచిస్తుంటారు. సంతోషం అదే అంటున్నాను అనమాట. వ్యాపక దృష్టి మనలో ఉండాలి, సమష్టి వృత్తి ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచించినప్పుడు ఎన్నో డౌట్స్ వస్తూ ఉన్నాయి, అది క్లియర్ కావట్లేదు. గురువు ద్వారానే క్లియర్ అవుతుంది కదా, అందుకోసం వేరే జీ 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 అవునండి. సంతోషం. నెక్స్ట్ ఉదాహరణ చూసుకోండి. అను దీర్ఘం, దీర్ఘస్య అను అను దీర్ఘం, దీర్ఘస్య ఆను పూర్వేణ అను దీర్ఘం. దీర్ఘానికి సమానంగా దీర్ఘం వైపు తర్వాత లఘు వైపు అట్లా దీర్ఘ అక్షరాలు లేదా దీర్ఘం ఏం తీసుకోవచ్చు. అది దీర్ఘస్య ఆను పూర్వేణ అను దీర్ఘం. అవన్నీ విగ్రహానికి రాయద్దు, నేను చెప్తున్నా. అను హ్రస్వం, హ్రస్వస్య ఆను పూర్వేణ అను హ్రస్వం. అలాగా అన్ని మూల శబ్దం రాయాలి. అను హ్రస్వం. అను పురాణం, అను పురాణం, అను పురాణం. పురాణస్య ఆను పూర్వేణ, పురాణస్య ఆను పూర్వేణ అను, పురాణస్య ఆను పూర్వేణ, పురాణస్య ఆను పూర్వేణ, పురాణస్య ఆను పూర్వేణ అనుపురాణం, అనుపురాణం. నవీనస్య ఆను పూర్వేణ అను నవీనం, అంటే కొత్తదైతే దానికి అనుగుణంగా కొత్తదానికి ముందు కొత్తది, తర్వాత ఏంటంటే పాత చూడండి అని చెప్తాం. అలాగా నవీనస్య, నవీన అంటే కొత్తది. నవీనస్య అంటే కొత్తదానికి కొత్తదాని కొత్త వస్తువు యొక్క క్రమంలో ముందు కొత్త, తర్వాత ఏంటంటే పాత చూద్దాం, అంటే ముందు కొత్తవి ఏంటి అంటుంటాం. అలాగా ఓకే, తీసుకోవాలి. తీసుకోండి. ఇప్పుడు క్రమవాచక అర్థాన్ని చెప్పడం కోసం అణు అనే అవ్యపదాన్ని తీసుకున్నాం. ఇక్కడ అణు ఎన్ని అర్థాలు వస్తుంది, సందర్భాన్ని బట్టి విగ్రహవాక్యాన్ని బట్టి దాని అర్థంలో మార్పులు వస్తాయి. ఎన్ని అను అనేది వెనక, అణు అనేది రూపస్య యోగ్య అనురూపం, అట్లా ఎన్ని రకాలుగా వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ క్రమార్థంలో వచ్చినమాట. అస్తు యౌగ పద్య, 12వ బిందువు ఏంటి? యౌగ పద్య అంటే ఒకేసారి అవ్వడం. యోగ పద్యం అంటే ఒకేసారి అవ్వటం, ఒకేసారి అవ్వటం. యోగ పద్యం, యోగ పద్యం ఒకేసారి అవ్వటం. యోగ పద్య యోగ పద్య ఒకేసారి అవ్వటం. యోగ పద్యం అంటే ఒకేసారి అవ్వటం. యోగ పద్య అర్థంలో, యోగ పద్య అంటే ఒకేసారి అవ్వటం అనే అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి
వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 సుబంధంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఉదాహరణ రాసుకోండి. సచక్రం సచక్రం ఒకేసారి చక్రేణ యుగపత్ అంటే చక్రం తోటి ఒకేసారి చదువుతుంది. చక్రంతో తిరుగుతున్నామాట ఏదైనా కానీ. సచక్రం చక్రేణ యుగపత్ సచక్రం సచక్రం ఉదాహరణ. దానికి విగ్రహవాక్యం వస్తుంది. చక్రేణ యుగపత్ చక్రం తోటి యుగపత్ ఒకేసారి. యుగపత్ అంటే ఒకేసారి అలాగా. చక్రేణ యుగపత్ ఇది ఈక్వల్ టు సచక్రం అంటాం. సచక్రం చక్రేణ యుగపత్ చక్రేణ సహ అని చెప్పొచ్చు. సహస్థానంలో సహ ఆదేశం అవుతుంది. ఇక సచక్రం అయిపోయినమాట. చక్రేణ యుగపత్ యుగపత్ అనే అర్థంలో ఇక సహ వచ్చినాం. చెప్పాం కదా యోగపత్ అంటే యోగపత్ అనే అర్థంలో సహ అనే అవ్యపదానికి సహ అని అవ్యపద సహ అని విసర్గంగా సహ అని హకారం సహ అనే అవ్యపదం. ఇక సహ స్థానంలో స ఆదేశం వచ్చింది. సచక్రం చక్రేణ యుగపత్ సచక్రం చక్రేణ యుగపత్ సచక్రం. అర్థం ఏంటి మహోదయ? చక్రం తోటి ఒకేసారి పని చేసుకోవడం. చక్రం తోటి చక్రం తిరుగుతుంది, దాంతో ఇంకో పని తిరుగుతున్నాం అట. సచక్రం చక్రైన సహితం సచక్రం. చక్రైన యుగపత్ సచక్రం. సహ కదా అది కానీ సహతోతే సహ కాదు. సహ. ఓహో సహ. ఓకే సార్. సహ సహకి ఎప్పుడైతే అతడు అని అర్థం వస్తుంది. ఇక్కడ రాదు. సహ అని తోటి వెంట. చక్రం తోటి ఒకేసారి చక్రం తోటి అని అర్థం. యుగపత్ అంటే ఒకేసారి ఏదో ఒకేసారి పని ఆ చక్రం తిరుగుతుంది, ఆ చక్రం గోటు పడి ఒకేసారి అన్ని పనులు చేసేసుకుంటాం అన్నమాట. అలాగా. ఇప్పుడు కృష్ణ చక్రేణ సహా చలతి అన్నప్పుడు సచక్రం చెప్పచ్చు కదండి. కృష్ణ చక్రేణ సహా చలతి. సచక్రం కృష్ణ చలతి అది చెప్పుకోవచ్చు. చక్రేణ యుగం అంటే చక్ర యుగపత్ ఒకేసారి తిరుగుతున్నాడు. చక్రం తోటి ఒకేసారి తిరుగుతున్నాడు. డైరెక్ట్గా ఉపయోగించకూడదు. చక్రం అది ఆయుధంగా ఉంది, ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంటుంది. కానీ చెప్పుకోవచ్చు చక్రం తోటి తిరుగుతున్నాడు. ఇప్పుడు చక్రం తోటి ఒకేసారి తిరగడం అంటే ఒకేసారి చేయటం. ఒకేసారి చేయలేవడం లేదు అనమాట. సహజంగా మన చేతుల్లో ఉంది, సాధారణంగా ఉంది అనమాట. కాబట్టి డైరెక్ట్ గా దాన్ని వాక్యాన్వయం చేసుకోవడం అంత ఇక్కడ యుక్తికరంగా ఉండదు. యుగపత్ చేయడం ఏదైనా కానీ ఈ పనితో ఈ పని చేసాడు ఒకేసారి. ఒక పని ఒక 10 సార్లు చేసి ఇంకో పని ఇంకోసారి చేయకుండా ఒకేసారి చేయడం అనే అర్థంలో. ఓకేనా? ఇద్దరు కలిసి ఒకే పనిని అంటే ఒకేసారి పని చేస్తే అప్పుడు ఏదైనా ఒక చక్రం తోటి ఇప్పుడు కుండలు తయారు చక్రం తోటి ఒక కుండలతోటి అన్ని మిగతా కూడా చేయాల్సిన పని లేదు. చక్రం చేసేటప్పుడే దండ కథ తిరుగుతున్నప్పుడు అన్ని పనులు చేసేసుకుంటామంట. ఇప్పుడు బిజిలీ ఉన్నప్పుడే మనం అన్ని చేసుకుంటామంట. అంటే వెంట ఉన్నప్పుడు ఏం వస్తాం? ఆ బిజిలీ ఉన్నప్పుడే ఇంట్లో ఏమైనా దాంట్లో మిషన్ తోటి మిషన్ ఆన్ చేసుకోవాలన్నా, మోటార్ వేసుకోవాలన్నా, ఇంకేమైనా చేసుకోవాలన్నా అంటే విద్యుత్తో ఏదైతే పనులు చేసుకోగలుగుతాం మనకు ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నం ఒకేసారి చేసుకుంటామంట. యుగపత్ ఒకేసారి అన్ని చేసుకోవడం అలా అర్థం తీసుకురావాలి. ఒక పనికి ఒకసారి కాకుండా భిన్నంగా కాకుండా. ఓకేనా? ఓకే అండి.
నెక్స్ట్ సపుస్తకం, పుస్తకైన సహితం, సపుస్తకం. సో మీరు చెప్పింది కూడా ఇప్పుడు అలాంటిదండి. పుస్తకైన సహితం ఎప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు పుస్తకంతో ఉంటాడండి. పుస్తకైన సహితం ఎప్పుడు చూసిన పుస్తకం పట్టుకొని ఉంటాడు. ఆ రకంగా మీరు కృష్ణుడు ఎప్పుడు చక్రంతో తిరుగుతూ ఉంటాడు అన్నమాట. చక్రంతో కృష్ణుడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. యుగపత్ వెంట చక్రం ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉంటుంది. అలాగా అది తీసుకుంటామండి. పుస్తకేన సహితం సపుస్తకం, పుస్తకేన యుగపత్ సపుస్తకం ఎలాగని చెప్పుకోవచ్చు. ఇది అండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు సాదృశ్య అర్థంలో, సాదృశ్య సమానము అనే అర్థం గురుగారు. సాదృశ్య అర్థం నెక్స్ట్ బిందు అండి. సాదృశ్య అర్థంలో, సాదృశ్య అర్థంలో వర్తమానమైనటువంటి సాదృశ్య సమానత అండి. తుల్యంగా, సమానంగా, అలాంటి అర్థంలో సాదృశ్య అర్థంలో వర్తమానమైనటువంటి సహ అనే అవ్యయపదానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఏంటి ఉదాహరణ రాసుకునే? స హరి ఉదాహరణ స హరి బ్రాకెట్లో హరేహి సాదృశ్యం, హరేహి సాదృశ్యం, హరికి సమానంగా, హరికి సదృశ్యంగా, హరికి సదృశ్యంగానే ఉన్నాడండి ఇతను. అలాగా హరేహి సాదృశ్యం. ఏం చెప్పారు ఎగ్జాంపుల్ ఏంటండి? స హరి, హరి అంటే హరికి సమానంగా, హరికి సదృశ్యంగా. హరి విగ్రహవాక్యం ఏం రాయాలండి? హరేహి సదృశ్యం, హరేహి సదృశ్యం. వధుహు సవరహ అని వచ్చా సార్? ఏంటండి? వధుహు సవరహ, వధుహు సాదృశ్యం, వధువు సాదృశ్యం సవరహ అలా అనకూడదు. ఆ వధువుకు సదృశ్యంగా ఇంకో వధువు ఉంటుంది, వధుకి సదృశ్యం ఇంకొక వధుడు ఉంటాడు. ఆ వధువు సమానంగా ఉండేట అర్థంలో వధువును వేరు, వరుడు వేరు కదా. అలా పోలిస్తాం. వధువుకు సమానంగా వధుడు ఎలా ఉంటాడు? పూర్తి భేదం మారిపోతుంది కదా. గుణకర్మ స్వభావం తీసుకోడు. వధువుకు సదృశ్యం గుణకర్మ స్వభావ ఏషాం యస్యాహ సంతి స. అలాగా అన్వయం చేసుకోవాలి. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి, వ్యాఖ్యానం చేసుకుని చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. డైరెక్ట్ గా శబ్దార్థం కాకుండా దాంట్లో ఒక శబ్దం యొక్క అర్థం చెప్తున్నామంటే అక్కడ మళ్ళీ సందేహం కలగకూడదండి. అదే అటువంటి అన్య అర్థానికి అవకాశములు కల్పించకుండా, అది మన సిద్ధాంతం అంట. ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా ఒక సిద్ధాంతం ప్రస్తావిస్తున్నామంటే తీనం కాలం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో అనుమానం కూడా అనుమానించడం తా ఉండకూడదు. అది సిద్ధాంతం, అది ప్రస్తావన ఉంటున్నాడు. అటువంటి సిద్ధాంతం ప్రస్తావించే అందరూ ఎటువంటి వ్యక్తిని స్వీకరించాలి, దాంట్లో నా అనే దానికి ఖండించడానికి అవకాశం ఉండకూడదు. అది సిద్ధాంత ప్రతిపాదన అన్నమాట. అలా ఉంటే అది సత్యంగా భావించాలి, అది యథార్థమైనది భావించాలి. హరికి తుల్యుడు సాహరి అంటే అనొచ్చునా? హరికి తుల్యుడు సాహరి, హరికి తుల్యమైన వాడు సాహరి అంటే అన్ని విధాల తగి ఉన్నవాడు అన్నట్టే కదా సార్? హరికి తుల్యంగా అంటే అన్ని గుణాలు హరిలో ఎలా ఉన్నాయో అన్ని గుణాలు ఇతనిలో కూడా ఉన్నాయి. సహరి కృష్ణ. మరి వధువుకు సమానంగా వరుడు ఉన్నట్టే కదా సార్? వరహ వధువు అంటే చెప్పుకోవచ్చండి. అదే చెప్పుకోవచ్చు మనం. హరి సమానంగా వధువు ఉంది, వ్యాఖ్యానం చేసి పెట్టుకోవాలి. కొన్ని అర్థాలంటే హరికి ఏ విధంగా కూడా ఇప్పుడు పుల్లింగాన్ని పోల్చంటే పుల్లింగాన్ని పోలుస్తాం, కానీ పుల్లింగాన్ని స్త్రీలింగంతో ఎలా పోలుస్తాం?
అంటే పోల్చుకోవచ్చు మీరు చెప్పేట్టుగా, నేను అదే అంటున్నాను. అది వ్యాఖ్యానం చేయాలన్నమాట, మనకు సందర్భాన్ని తీసుకోవాలన్నమాట. అలా మన అభిప్రాయం, వక్త యొక్క అభిప్రాయం ఉందనుకోండి, అలా కూడా తీసుకోవచ్చు. ఆ విషయం చెప్పాను, మనకు సందర్భాన్ని బట్టి ప్రయోగాన్ని బట్టి చూసుకోవాలి. లేకపోతే మనకు వేరే అర్థానికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సమిత్ర అనొచ్చండి. మిత్రేణ సహితం సమిత్ర, మిత్రస్య సదృశ్యం, మిత్రస్య సదృశ్యం సమిత్రం. మిత్రుడికి సదృశ్యంగా ఎవరు అన్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిత్రుడికి సదృశ్యంగా ఉన్నాయి. మిత్రులు ఏవైతే గుణాలు ఉన్నాయో అదే గుణాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు చెప్పినట్టుగా వధువులు ఏవైతే గుణాలు ఉన్నాయో ఇతరులు కూడా ఉన్నాయి. అది మన అన్య పదాన్ని ఆ విధంగా అధ్యయనం చేసుకోవాల్సి వస్తున్నాం. ఫస్ట్ ఇలాగే సపితృ, పితు సదృశ్యం సపితృ, పితాకి సమానంగా సపితృ. గురోహ సాదృశ్యం సగురు, సగురు శబ్దం. గురోహ సాదృశ్యం, గురువుకి సాదృశ్యంగా, గురువుకి సమానంగా, గురువుకి సమానంగా గురువు ఉన్నాడు ఎక్కడైతే అటువంటి గురువు సగురు అంటామంట. గురువుకి సదృశ్యమైనటువంటి వాడు, ఇతను గురువుకి సగురు, గురువుకి సమానమైనటువంటి వాడు, తుల్యమైన వాడు, పరాక్రమంలో, విద్యలో, జ్ఞానంలో, బలంలో, అన్నిట్లలో ఐశ్వర్యం కలిగిన వాడు, సదృశత కలిగిన వాడు అని చెప్పి తీసుకోవాలి. మరి సహారి కాడ సహారి అన్న కాడ విసర్గ లేదు, విసర్గం లోపిస్తుందండి. లేదు లేదు, ఇక్కడ ఇవ్వలేదు. వేరే కాలం చేత లోపిస్తుంది. సామాన్య హరి అని చెప్పి చెప్పాను. విసర్గం మామూలుగా వస్తుంది, పదాన్ని ఉపయోగించుకున్నట్టే స హరి విసర్గం వస్తుందండి. తీసేసి చెప్పానమాట. అస్తు. నెక్స్ట్ అలాగే సభార్యం, సమిత్రం ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు అండి. మిత్రస్య సదృశ్యం, భార్యాయా సదృశ్యం, భార్యకి సదృశ్యమైన వాడు సభార్యం. ఇప్పుడు వచ్చింది భార్యా సదృశ్యం, భార్యకు సమానమైన వరుడు. వరస్య సదృశ్యం వధువు. మీరు చెప్పినట్టుగా ఇలా కూడా ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చాడనమాట. కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు, సభార్యం సవధువు. ఓకే మహోదయ జీ. ఇప్పుడు మనకి సపితృ గురువు దగ్గర మనకి ఉకారం అట్లా వస్తుంది. సమిత్రం దగ్గర ఇది స్త్రీలింగం అన మకారం వస్తుంది లాస్ట్ లో. సమిత్రం సభార్యం. మిత్రం శబ్దం నపుంసకలింగం అండి, అందుకే సమిత్రం చెప్పాం. గురు శబ్దం పుల్లింగం అంటే అలా ఉంది. భార్యం, భార్యం అది భార్యం, భార్య శబ్దం స్త్రీలింగం అండి. అంటే సభార్యం మకారం వస్తుంది. నపుంసకలింగం ఏ కోసమే వస్తుంది అన్నమాట. అంటే దీనికి ఏదైనా సూత్రం ఉందా? భార్యం దానికి నపుంసకలింగత హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య కారణంగా అలా అయిపోయినాయి. కింద ఇచ్చారు చూడండి. అవిభావ సమాసకి నపుంసకలింగత తథా హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య సూత్రంగా హ్రస్వం అయిపోయింది అన్నమాట. భార్య అనే దీర్ఘానికి హ్రస్వం చేస్తే ఆ అయిపోయింది. తర్వాత సు తీసుకొచ్చి అమ్మ తీసుకొస్తాం. సు వచ్చిన తర్వాత అమ్మ చేస్తే భార్యం అయిపోతుంది. మహోదయ, ఈ పుస్తకం తెప్పిన తర్వాత చాలా అంటే ఈజీగా ఉంది మహోదయ. అడ్రస్ పంపించండి, చాలా మంది. లేదు, తెప్పించుకు వచ్చేసింది పుస్తకం. అది చూసి రాసుకుంటాం. బాగుంది, అందుకనే హాయిగా ఉంది. కానీ ప్రింట్ సరిగా పడలేదు సార్, పైన పడింది. పర్వాలేదులేండి, కొంచెం అడ్జస్ట్ అయిపోవచ్చు, పర్వాలేదు. గురుగారు, మనకి తెలియకుండానే ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్స్, వివాహ ఆహ్వాన పత్రికల్లో సబంతు మిత్రేణ ఆగచ్చతు అని రాస్తాం కదా, అట్లా సపరివారం ఆగచ్చు. ఇదేనా పదివానే ఇది కూడా వస్తుంది. పదివారిని సదృశ్యం ఆగచ్చు. పదివారంతో రాయండి. పదివారి సహార్థం వస్తుంది. పదివారిన సహా సపరివార, పదివారిన సహా సహార్థం. ఇక్కడ సదృశార్థం కాకుండా సహార్థం తర్వాత వస్తుంది, వేరే అర్థం వస్తుంది. ఇలాగే ఉంటుంది. సహా అంటే తోటి, వెంట అనే అర్థంలో అది తీసుకోవాలి. ఇది సదృశ సమానత చెప్పడం కోసం. ఇది ఇక్కడ కాదు. సపరివార సదృశ్యంగా రాయండి. సదృశ్యంగా రాండి అంటాం, తోటి రండి అంటాం. ఇక్కడ సదృశ్యార్థంలో సహా శబ్దం వచ్చిందన్నమాట. ఇంకోసారి సహా శబ్దం వచ్చింది. అనేక అర్థాలు ఏ విధంగా వచ్చాం. పదివారైన సహా ఆగచ్చతు, సపరివారం ఆగచ్చదు. పరివారైన సహా సపరివార, సపరివారం. సహశబ్దం వచ్చింది. ఇక్కడ సహశబ్దం ఏ అర్థంలో వచ్చింది? సహశబ్ద సాదృశ్యము, సమానత. ఇతరులు ఎలా ఉండడో ఇలా కూడా ఇతను కూడా ఇలాగే ఉంది. ఈ వస్తువు ఎలా ఉంది, ఇది కూడా ఇలాగే ఉంది. అలా సాదృశ్యం చెప్పడం కోసం సహశబ్దం.
మీరు చెప్పిన అర్థము తోటి వెంట అనే అర్థంలో ద్వితీయ విభక్తి యొక్క అర్థంలో అది వస్తుందన్నమాట. సార్ ఈ ఫుట్ నోట్ ఏమో ఇచ్చిండు చెప్పరా, దాని అర్థం చెప్పరా? భార్య అశ్వం అయిపోయి అయింది, ఇంకా ఏం అర్థం ఉంది? అవి పాదపీఠిక అర్థం పూర్తిగా చెప్పరా? ఏ పాదపీఠిక? ఇప్పుడు ఈ భార్య దానికి వచ్చింది చూడండి, 3వ పాదపీఠిక. అదే ఇక్కడ భార్య దీర్ఘం ఉంది కదా, దీర్ఘానికి అవిభావ సమాసం కాబట్టి నపుంసకలింగే హ్రస్వం నపుంసకే ప్రాతిపదిక సంయోగక హ్రస్వం అయిపోయిందండి. హ్రస్వం అయింది కాబట్టి మళ్ళీ సూ తెచ్చుకొని సూకు అమ్ము చేసుకున్నాము, అయిపోయింది. ఓకేనండి గురుగారు. గురుగారు ఒక సందేహం అండి. గురుగారు చెప్పండి. ఇంతకు ముందు బిందువులో యోగ పత్ అన్నాడే, అది కొంచెం రాయండి సార్, అది సరిగ్గా కనపడ్డ యోగ ఇక యోగ పద్య ఇది అండి, ఇలా రాస్తాం. అర్థమైందా? యోగ పద్య అంటే ఒకేసారి ఒకే అని అర్థం. ఓకేనండి, రాసుకునేదా? యోగ పద్య. ఓకే అండి, అర్థమైందా శ్రీకాంత్ గారు? మహోదయ సాహర్య సాకి దీర్ఘం ఉందండి, లేకపోతే హ్రస్వం ఉందా? ఓకేనా? ఓకే సార్. ఈ రకంగా మనం కొన్ని బిందులు చూసామండి, ఇంకా కొన్ని ఉన్నాయి బిందులు, అవి కూడా చూద్దాము తర్వాత. అస్తు, ఈరోజు ఇంతటితో సాధిద్దామండి, నెక్స్ట్ చూద్దామండి, టైం అయిపోయింది ఎక్కువ. అస్తు, మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.